హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన బల్కింగ్ సిరీస్లో వచ్చేసి డే 23 సండే యాజ్ యూజువల్ మన ట్రెక్కింగ్ డే. సేమ్ ఇసుక శాండ్ బ్యాగ్ తీసుకుని ట్రెక్కింగ్కి అయితే వెళ్దాము. వన్ మోర్ థింగ్, ఈరోజు వచ్చేసి ఇప్పుడే వానబడి కొంచెం చిన్న ఆగిపోయింది. దట్స్ ద కండిషన్. ఈరోజు కొంచెం మూడీగా అయితే ఉంది క్లైమేట్. బెటర్ ఎండ్ ఉంటే మనకు ఎక్కువ చెమట పట్టి చాలా డ్రైన్ అయిపోయినాడు అనిపిస్తుంది. ఇట్లుంటే కొంచెం బెటర్, కొంచెం కంఫర్టబుల్గా చేయొచ్చు. నేను ఇంకోటి ఏమనుకుంటున్నానంటే స్విమ్మింగ్ పోదాం అనుకుంటున్నాను అనమాట. అక్కడ ఒక రివర్ లాగా ఉంటుంది, ఆడ కాలువ టైప్లో, అక్కడికి స్విమ్మింగ్కి పోదాము అని అనుకుంటున్నాను. దట్స్ ద వన్ థింగ్ ఐ వాంట్ డు టుడే. కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మనకి క్రియాటిన్ అయితే తీసుకొని ఇంకా ట్రెక్కింగ్ అయితే వెళ్ళిపోతాం గాయస్. హై గాయస్, ఇంకా మనం లొకేషన్కి అయితే వచ్చినాము. పొడి ఈరోజు ఏంటంటే ఛాలెంజ్ లాగా ఒక 45 మినిట్స్లోనే కంప్లీట్ చేద్దాం అనుకున్నా. లాస్ట్ టైం చేసినప్పుడు 1 hour 10 minutes అట్లా పట్టింది. ఈరోజు వచ్చేసి 45 minutesలో కంప్లీట్ చేయాలనుకున్నా. యాజ్ యూజువల్ నాకైతే ఈరోజు సాలిడ్ ఫుడ్ అయితే ఏం లేదు స్టమక్లో. ఓన్లీ క్రియాటిన్ అయితే తీసుకుని వచ్చేసిన. ఇంకా కొంచెం రెయిన్ కూడా పడుతుంది చిన్నగా. కొంచెం ఎన్విరాన్మెంట్ అయితే బాగుంది అని అడిగితే. చిన్నగా రెయిన్ పడుతుంది, మంచిగా గాలి మంచిగా తోలుతుంది. సో యూ కెన్ సీ కొంచెం మూడీగా అయితే ఉంది ఈరోజు మొత్తము. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మన ట్రెక్కింగ్ జర్నీ ఎట్లుంటుంది. గాయస్ కెన్ సీ క్లైమేట్ ఎట్లుంది అనేది. వాన పడుతుంది యాక్చువల్లీ. ఐ డోంట్ థింక్ దీంట్లో కనిపించదేమో వాన పడతా అండి లేదు అనేది. ఇట్స్ రైనింగ్ మ్యాన్. స్టిల్ ఆల్రెడీ మనకు ఒక వీక్ కంప్లీట్ అయింది, కానీ స్టిల్ దిస్ ఈజ్ ఫీలింగ్ హెవీ. మన సెకండ్ స్టాప్. వన్ మోర్ థింగ్ టు సే, ఐ కేమ్ అక్రాస్ ఎ ఛానల్, యూట్యూబ్ ఛానల్, ది స్టోన్ సర్కిల్ అని ఒక యూట్యూబ్ ఛానల్ నిన్నైతే చూసిన నేను. హీస్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. అంటే ఇట్స్ లైక్ యూజువల్ వెయిట్స్ కాకుండా శాండ్ కానీ లేకపోతే ఇట్లా రాక్స్ ఫామ్లెస్ ఉంటాయి కదా, కంప్లీట్గా ఫామ్లెస్తో కూడా ఫామ్లెస్ ఆబ్జెక్ట్స్తో ట్రైన్ చేయడం ఎంత ఇంపార్టెంట్, అలాగే వాటితో ఎట్లా ఒక వర్కౌట్ రొటీన్ బిల్డ్ చేసుకోవాలి, ఎట్లా సాలిడ్ బాడీ బిల్డ్ చేయాలి అన్న థింగ్స్ గురించి ఉన్నదనమాట ఆ ఛానల్లో. ఐ ఫెల్ట్ వెరీ క్వైట్ ఇంట్రెస్టింగ్. నార్మల్ యాక్చువల్ బాడీ బిల్డింగ్లో ఈ మజిల్కి ఇది చేయాలి, ఇది చేయాలి కాదు. కాకపోతే వాట్ హీ టాక్స్ ఈజ్ మన బాడీ ఎట్లా ఫంక్షన్ అవుతుంది, మన బాడీ యొక్క కోర్ ఫంక్షనాలిటీస్ ఏంది, మన బాడీ మూమెంట్స్ ఏంది. ఈ మూమెంట్స్ని వీ హ్యావ్ టు నోట్ దెమ్. ఆ మూమెంట్స్ మనం నోట్ చేసుకొని ఆ మూమెంట్స్తో వీ మస్ట్ ట్రైన్ విత్ వెయిట్స్ అనమాట. ఇట్లా ట్రైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన డైలీ డే టు డే యాక్టివిటీస్ అనేవి ఈజీగా అవుతాయి. అట్లనే మన స్ట్రెంత్ కూడా పెంచుతాము, మన మజిల్ కూడా పెంచుతాం. ఇంకా ఎవ్రీథింగ్, బోన్ స్ట్రెంత్ కానీ మజిల్ స్ట్రెంత్ కానీ ఎవ్రీథింగ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దట్స్ వాట్ హీ ట్రైన్స్ అనమాట. అన్లైక్ అంటే నార్మల్ యాక్చువల్ బాడీ బిల్డింగ్కి ఈ టైప్ ఆఫ్ రాక్ కైండ్ ఆఫ్ ఏదన్నా రా ఆబ్జెక్ట్స్ కానీ ఇట్లా రా కైండ్ ఆఫ్ ట్రైనింగ్కి డిఫరెన్స్ ఏంద్రా అంటే, బాడీ బిల్డింగ్లో వి ఫోకస్ ఆన్ ఎస్థెటిక్స్ అంటే ఇట్స్ లైక్ హౌ అవర్ బాడీ గోనా లుక్, ఎట్లా ప్రపోర్షన్స్ ఏంటి, షోల్డర్స్, చెస్ట్, యాప్స్, దిస్ కైండ్ ఆఫ్ ఇట్లా దీని మీద ఫోకస్ చేయడాన్ని ఎస్థెటిక్స్ మీద అంటారు. కానీ అన్లైక్ మనం ఏంటంటే వెన్ వి టాక్ అబౌట్ రియల్ వరల్డ్ సిచ్యువేషన్స్, ఇంట్లో సంథింగ్ ఇక్కడ నుంచి అక్కడ పెట్టమంటారు. లైక్ ఇంకోటి ఏదో యాక్చువల్ వర్క్ ఉంది మనకు, వెయిట్ లిఫ్ట్ చేయడమో, దీన్ని అక్కడ నుంచి ఇక్కడ పెట్టడమో, ఇట్లా రియల్ వరల్డ్ టాస్క్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి అథ్లెటిక్స్ ఎవరు అడగాడు మనకి. ఇట్స్ లైక్ అథ్లెటిక్స్, అరే నువ్వు జిమ్ పోతున్నావు కదా, అది ఇట్లా నీకు ఈడ నరాలు వచ్చినాయా, ఈడ యాప్స్ వచ్చినాయా, ఇట్లా అడగరు ఎవరు. ఇది ఆడికి పెట్టినావా, నీకు స్ట్రెంత్ ఉంది, స్టామినా ఉంది, అంతే. దట్స్ ద కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఎవ్రీ వన్ హ్యాస్. సో రియల్ వరల్డ్ సినారీకి వచ్చినప్పుడు అథ్లెటిక్స్ పనికిరావు నన్ను అడిగితే. అంటే మీ గోల్ అథ్లెటిక్స్, నాకు ఇట్లా కనిపిస్తే చాలు, నన్ను ఎవడు అడగడు అని అనుకుంటే ఓకే. కానీ నా కన్సిడరేషన్స్ ఎట్లా అంటే, నాకు ఎస్థెటిక్స్ పరంగా కన్నా స్ట్రెంగ్త్, స్టామినా, ఎండ్యూరెన్స్ దీని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది.
సో అట్లా మీకు కూడా ఏదైనా ఎండ్యూరెన్స్ స్ట్రెంత్ రియల్ వరల్డ్ సిచ్యువేషన్స్లో మీరు ట్యాకిల్ చేయాలనుకుంటున్నారు, రియల్ వరల్డ్ సినారియోస్లో ఏదన్నా యు వాన ప్రోగ్రెస్ అంటే అలసిపోయినట్టు ఉండడం ఇట్లా ఉండకూడదు, ఎండ్యూరెన్స్ ఎక్కువ ఉండాలి, స్ట్రెంత్ ఎక్కువ ఉండాలి, స్టామినా ఎక్కువ ఉండాలి అనుకున్నప్పుడు ట్రై దిస్ కైండ్ ఆఫ్ వర్కౌట్స్ లైక్ రా వర్కౌట్స్, స్టోన్స్ని కానీ ఇట్లా శాండ్ బ్యాగ్స్ని కానీ వీటితో ట్రైన్ చేయడం అలవాటు చేసుకోండి. సో దట్ మన బాడీ ఎట్లా కండిషన్ అవుతుందంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనం ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాము. వీ కెన్ హ్యావ్ దట్ మచ్ ఎండ్యూరెన్స్, స్టామినా. ఇట్లా దీన్ని అలవాటు చేసుకుంటే నన్ను అయితే బెటర్ అనుకుంటున్నాను నేనైతే. ఎస్థెటిక్స్ అవసరమే ఫర్ గుడ్ లుకింగ్, కానీ అది ఫంక్షనాలిటీకి మనకు పనికి రాదు. మంచిగా కనిపించినంత మాత్రాన అంత స్ట్రెంత్ ఉందని మనం అనుకోలేం కదా. దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ. తెలుపుతూ నేనైతే ఒక ఎగ్జాంపుల్తో అయితే చెప్తాను. ఏంటంటే ఇట్స్ లైక్ ఎస్థెటిక్స్కి మరియు రా కైండ్ ఆఫ్ ట్రైనింగ్కి డిఫరెన్స్ ఏంది, ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఒక ఎగ్జాంపుల్తో అయితే చెప్తాను, మీకు అర్థమవుతుంది ఈజీగా. ఏంటంటే ఇట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నిన్న యాక్చువల్లీ నేను మా మమ్మీ ఒకటి టాస్క్ అయితే చెప్పింది నాకు. అంటే జనరల్గా చూస్తున్నా, జనరల్లీ స్పీకింగ్ మా అమ్మ ఒక టాస్క్ చెప్పింది, గోధుమ పిండి తీసుకుంటారా అని చెప్పింది. 5 kgs ప్యాకెట్. 5 kgs ప్యాకెట్ తెలుసు కదా మనకు, ఆశీర్వాద్వి ఇట్లా ఉంటాయి కదా ప్యాకెట్స్, రెక్టాంగిల్ షేప్లో అంటే సమ్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఇట్లా ఉంటుంది కదా రెక్టాంగిల్, ఇట్లా గోధుమ పిండి ప్యాకెట్. లిటరలీ స్పీకింగ్ ఐ కుడెంట్ ఏబుల్ టు హోల్డ్ ఇట్ ఫర్ 10 minutes. లిటరలీ పట్టుకొని 5 kgs ప్యాకెట్ నేను దాన్ని పట్టుకొని 10 minutes కూడా వాక్ చేయలేకపోయాను. అదే మనము ఒక సినారియోలో మనం జిమ్లో తీసుకుందాము, ఒక 5 kgs ప్లేట్ అయితే తీసుకుందాం. 5 kgs ప్లేట్, డంబెల్ ప్లేట్ ఉంటుంది కదా, అంటే ఇట్స్ లైక్ మనం వెయిట్ యాడ్ చేసుకున్నాం కదా ప్లేట్, 5 kgs ప్లేట్. అది ఒక ఫామ్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒక ఫామ్ ఉంటుంది, దానికి సర్టెన్ గ్రిప్స్ ఉంటాయి, గ్రిప్ హోల్డ్ చేయడానికి గ్రిప్స్ ఉంటాయి, రింగ్స్ ఉంటాయి, ఇట్లా. అది ఒక ఫామ్ ఉన్న ఆబ్జెక్ట్. దాన్ని మీరు ఎంతసేపు పట్టుకోగలరు జిమ్లో? 5 kgs లైట్ వెయిట్ ఇట్లా ఇసిరి వారేస్తారు అన్నంత ఫీలింగ్ వస్తుంది కదా. యూ కెన్ వాక్ ఫర్ సర్టన్ టైం, ఎందుకంటే అది ఒక ఫామ్లో ఉంటుంది, దాన్ని మనం గ్రిప్ హోల్డ్ చేసుకోవచ్చు. కానీ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ అట్లా ఉండవు, జిమ్లో ఉన్నట్టు ఏదో ఫామ్లో ఉండి ఇట్లా ఉండవు. అంటే మా అమ్మాయి చెప్పింది ఈ పనుల కోసమే నేను ఇట్లా స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తాను అని కాదు. యూ హ్యావ్ టు డెవలప్ రైట్, ప్రోగ్రెస్ అవ్వాలి కదా స్ట్రెంత్కి సంబంధించి, స్టామినాకి సంబంధించి. అట్లా మీరు ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు మేజర్గా ఫామ్ ఉన్న ఆబ్జెక్ట్స్ మీద డిపెండ్ అవ్వకండి. ఏంటంటే అవి రియల్ వరల్డ్, నేను అక్కడ ఇన్ని కేజీస్ లిఫ్ట్ చేసినా అంటే బయట వచ్చి పిఎం 50 kg అంటే మీరు 50 kgsతో స్క్వాట్స్ చేసినారనుకో జిమ్లో, అదే 50 kgsతో నేను వచ్చి 50 kgs మూట ఎత్తి అవతల వాడేస్తాను మీరు చేయలేరు, లిటరలీ చేయలేరు అది అని అడిగితే. అంత ఎందుకంటే దీనికి గ్రిప్ కూడా అవసరం. గ్రిప్ అంటే స్క్వాట్స్ ఎట్లా చేస్తామంటే ఇట్లా బార్ పట్టుకొని ఇట్లా, ఇది దట్ వాజ్ కైండ్ ఆఫ్ ఒక ఫామ్ ఉంటుంది దానికి. కానీ ఇప్పుడు 50 kgs మూట కిందున్న మూటని లిఫ్ట్ చేయడం ఎట్లా? ట్రై టు థింక్ ఆఫ్ దిస్ సినారియోని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఒకసారి. మీకు కొంచెం ఎట్లా ట్రైన్ చేయాలి మనము, స్ట్రెంత్ కానీ స్టామినా కానీ దీని మీద అవగాహన అయితే వస్తుంది నన్ను అడిగితే. నేను ఇట్లా కొంచెం థింక్ చేయడం స్టార్ట్ చేసినాను కాబట్టి ఐఎమ్ కైండ్ ఆఫ్ మిక్స్డ్ అనమాట. నా వర్కౌట్ రొటీన్ ఇట్లా స్ప్లిట్ చేసుకోవడానికి, ట్రెక్కింగ్, శాండ్ బ్యాగ్స్, ఇట్లా ఈ కైండ్ ఆఫ్ ఆలోచించడానికి మెయిన్ రీజన్ ఇదే. మనం జిమ్లో చేసేదానికి బయట దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎస్థెటిక్స్ మీ గోల్, సరే ఏదో బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఇదంటే గో, నో వన్ సేస్ ఎనీథింగ్ ఫర్ యూ. కానీ మీరు స్ట్రెంత్, స్టామినా ఇది కూడా మీ కన్సిడరేషన్లో ఉందంటే సోల్మన్గా జిమ్ మీద డిపెండ్ కాకండి. గో ఫర్ రా వెయిట్స్, ఇట్లా శాండ్ బ్యాగ్స్, స్టోన్స్ కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడిఫికేషన్స్తో ఇట్లా వర్కౌట్స్ అయితే డివైడ్ చేసుకొని ఇట్లా చేయడం వల్ల వీ కెన్ మనం ప్రోగ్రెస్ అవుతామని నా ఒపీనియన్. ట్రై టు థింక్ ఆఫ్ ఇట్, ఒకసారి ఆలోచించడానికి ట్రై చేయండి. వన్ మోర్ థింగ్, ఈరోజు వాటర్ తెచ్చుకోవడం అయితే చాలా హెల్ప్ఫుల్గా అయింది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ బాటిల్ అయితే తాగేసిన. ఓఆర్ఎస్ లేకుండా అయిపోయింది. సో వాట్ ఐ డిడ్ ఈస్ కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట దాంట్లో. ఇట్ వాజ్ ఏ బెటర్ నన్ను అడిగితే. ఎలక్ట్రోలైట్స్ మార్నింగ్ లేవుగానే ఎలక్ట్రోలైట్స్ ఇంపార్టెంట్. సాల్ట్స్లో కూడా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, అయోడిన్, సమ్ కైండ్ ఆఫ్ స్టఫ్. కంప్లీటెడ్ గైస్, వీఆర్ హియర్. 45 minutes అనుకున్నాను కానీ ఇట్స్ యాక్చువల్లీ సేమ్. ఆ రోజు ఎంత టైం పట్టిందో అంతే టైం పట్టింది ఆల్మోస్ట్. ఇట్ వాజ్ క్వైట్ ఛాలెంజింగ్ యార్. టెంపుల్కి అయితే వచ్చేసినాం. స్విమ్మింగ్ అనుకున్నాను,
లెట్స్ సీ ఏమన్నా పాసిబుల్ అవుతుందేమో ఒకసారి వెళ్ళి చూద్దాం. నీళ్ళు కానీ అక్కడ ఎన్వైరన్మెంట్ అంతా ఓకే ఉంటే ఐఎమ్ గోనా ట్రై టు స్విమ్, రెల్స్ మళ్ళీ ఓకే రిటర్న్ వచ్చేద్దాము. పోతే ఏంటంటే ఫ్లైట్ కాబడుతున్నాయి కదా, నీళ్ళు ఉంటాయి అనుకోవడము. కాకపోతే నీళ్ళు ఈలాడని లైట్ కట్టున్నాయి. ఇట్లా మన ప్లాన్ అయితే ఫ్లాప్ అయింది, స్విమ్మింగ్ ప్లాన్ అయితే. ఈ రోజుకి వర్కౌట్ అయితే కంప్లీట్ అయినట్టు. ట్రెక్కింగ్ ఇట్ వాజ్ వెరీ ఇంటెన్సివ్. పోయే దారిలో వెయిట్ అయితే చూసుకొని పోవాలా, అంటే ఆ శాండ్ బ్యాగ్ ఎంత వెయిట్ ఉందనేది చూసుకొని వెళ్దాము. కొంచెం రఫ్ ఐడియా వస్తుంది కదా నెక్స్ట్ వీక్ ఇంటెంట్ పెంచుకోవడానికి. కానీ మనం ఏ లెవెల్లో ఉన్నాము, ఏది మనకు ఎక్కువ ఇంత పడతానంటే అది అట్లీస్ట్ ఎంత వెయిట్ ఉందో తెలుసుకోవాలి కదా మనము. దట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్. లెట్స్ గో. ఐస్ ఐఎమ్ బ్యాక్. మా ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయింది. స్విమ్మింగ్కి అయితే వెళ్దాం అనుకున్నాం, కాకపోతే అది సీన్ రివర్స్ అయింది. అక్కడ వాటర్ లేకపోవడం వల్ల స్విమ్మింగ్ అయితే చేయలేకపోయినా. ట్రెక్కింగ్ మాత్రం వండర్ఫుల్ అని అడిగితే. నెక్స్ట్ ఇంకా ప్రోటీన్ పౌడర్, డే 23 ఆఫ్ మీ టేకింగ్ ప్రోటీన్ పౌడర్. అది గాయస్ ఈరోజు వీడియోకి సంబంధించి. దట్ వాజ్ వన్ థింగ్ ఐ వాంట్ స్ట్రెస్. కొంచెం ఈ ఫామ్ ఉన్న వెయిట్స్, ఎస్థెటిక్స్, దీని మీద ఎంత ఇంపార్టెంట్ ఫోకస్ ఇస్తామో సేమ్ అంతే ఇంపార్టెన్స్ ఈ రా వెయిట్స్కి, లైక్ స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, స్టామినా, వీటికి కూడా ఇవ్వడానికైతే ట్రై చేయండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రియల్ వరల్డ్ సంబంధించి రియల్ వరల్డ్కి ప్రాబ్లమ్స్ని ట్యాకిల్ చేయడానికి, రియల్ వరల్డ్ ఫంక్షనాలిటీస్ కోసం కానీ, కోర్ స్టెబిలిటీ కోసం కానీ ఎప్పుడన్నా కూడా ఇవే నన్ను అడిగితే ఈ రా వెయిట్స్కి సంబంధించిన వర్కౌట్సే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి అనుకుంటున్నాను నేనైతే బాడీ మీద. సో మీరు ఎట్లన్నా కూడా లైక్ చెప్తున్నాను కదా, ఇవి చేస్తే ఈస్థెటిక్స్ మీద కైండ్ ఆఫ్ మంచిగా గుడ్ లుకింగ్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అట్లనే వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఇట్లా కొంచెం హెవీ ఇంటెన్స్ యాక్టివిటీ చేయడం వల్ల అవర్ బాడీ గెట్స్ అడాప్టెడ్ ఫర్ ఇట్. సో దట్ మనము వేరే యాక్టివిటీస్ని, రియల్ వరల్డ్ యాక్టివిటీస్ని కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాము. చెప్పినాను, ఎంత మాట్లాడుకున్నా మీరు జిమ్లో బెంచ్ ప్రెస్ 40 kgs 50 kgs చేసినా, అట్లనే స్క్వాట్స్ 50 kgs చేసినా, బయటికి వచ్చి ఒక 50 kgs మూటనో 50 kgs రాయి ఉంటుంది కదా, రాయి ఇట్లా వీటిని ఎత్తడం చాలా కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది మైండ్లో పెట్టుకుని ఒకసారి దీని గురించి ఆలోచించి కొంచెం కొంచెం వర్సటైల్గా ఉండడం అయితే నేర్చుకోవడం ఇంపార్టెంట్. వర్సటైల్గా ఇది జిమ్లో ఉన్నప్పుడు జిమ్ లాగా చేయాలి, కానీ బయట చేస్తున్నప్పుడు దీనిలాగే ఉండాలి డిఫరెంట్గా. ఇట్లా మన బాడీని వర్సటైల్ చేయడం ఇంపార్టెంట్. డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్కి, డిఫరెంట్ సినారియోస్లో మనం ఫంక్షనల్ అవ్వాలి. మన మెయిన్ గోల్ వచ్చేసి ప్రోగ్రెస్ అవ్వడం. మనము ఎట్లున్నాం ఇంతకుముందు 1 year 2 years 3 years 4 కింద ఎట్లున్నాము, ఇప్పుడు ఎట్లున్నాం, మన కరెంట్ లెవెల్స్ ఎట్లున్నాయి, దీన్ని గుర్తుపెట్టుకొని మనం ఇట్లా ముందుకు పోవడం అయితే ఇంపార్టెంట్. నా దృష్టిలో ఇదే నేనైతే మేజర్గా ఫోకస్ చేస్తుంది అయితే ఇది. ఓకే, ఇట్స్ ఓవర్, బ్యాక్లో ఎట్లున్నానో అది నాట్ ఇంపార్టెంట్. నేను బెటర్ వెర్షన్ అవ్వడం అనుకుంటున్నాను. ఇది అన్ని ఆస్పెక్ట్స్లో మంచి గుడ్ లుకింగ్ బాడీ, అది కూడా ఇంపార్టెంట్. మంచిగా ఉండడం కానీ ఇంటర్నల్గా మనకు స్ట్రెంగ్త్ ఉండడం ఇంపార్టెంట్, స్టామినా, ఎండ్యూరెన్స్ ఇవి కూడా ఉండడం ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ, దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు అచీవ్. లెట్స్ సీ. నేను ఒక 50 kgs మూటను కూడా ఇప్పుడు ఎంత ఉంటుందో ఐ డోంట్ థింక్, అది ఒక 25 అనుకుంటున్నాను నేనైతే రఫ్గా. 20-25 ఈ మధ్యలో కూడా ఉండొచ్చు. ఒక 50 kgs మూటను కూడా ఎత్తుకొని పోయేలాగా, ఇప్పుడు 3 kilometers ఉంది కదా, ఈ రఫ్ ఒక 50 kgs మూటతో అంతా అచీవ్ చేయాలనుకుంటున్నాను అయితే. అంత స్టామినా వరకు రీచ్ కావాలి. కరెంట్లీ నా గోల్ అయితే అది. లెట్స్ సీ ఎంత టైం పడుతుంది అనేది కూడా చూద్దాం. ఐ విల్ బి ఆల్వేస్ బి ఆన్ కెమెరా కదా, మీరు కూడా చూస్తారు నాకు ఎంత టైం పడుతుంది. ఒక 50 kgs మూటని నేను అంత రిలెంట్లెస్గా, అంత కంఫర్టబుల్గా మోసుకొని పోవడానికి నాకు ఎంత టైం పడుతుంది అనేది చూద్దాము. ఓకే, లెట్స్ డ్రింక్ అవర్ ప్రోటీన్ పౌడర్. దట్స్ ఆల్ గైస్, ఇది ఇవాళకి వీడియో. ఒకసారి బాడీ కండిషన్ అయితే చూసుకొని ఇంకా ఈరోజు వీడియో అయితే ఎండ్ చేసేద్దాము. ఇది ఇవాళకి మన బాడీ కండిషను. యాక్చువల్లీ ఫోర్ ఆర్మ్స్ గురించి మాట్లాడుకుంటే, ఫోర్ ఆర్మ్స్ అయితే టోటలీ ఐ మీన్ రైట్ వే. నన్ను అడిగితే మంచిగా ట్రైన్ చేయగలుగుతున్నాను ఫోర్ ఆర్మ్స్ని. మంచిగా పంప్స్ అయితే వస్తున్నాయి. యూ కెన్ సీ ద నర్వ్స్ చూడండి.
దట్ వాస్ క్వైట్ గోయింగ్ వెల్. అట్లానే నెక్ గురించి మాట్లాడుకుంటే అది సింపుల్గానే ఉంది, కర్ల్స్, నెక్ కర్ల్స్ కూడా, కానీ వెరీ ఇంటెన్స్. ఇట్ వాజ్ వెరీ ఇంటెన్స్. ఒక 1-2 డేస్ వరకు కూడా ఈ నెక్ మూమెంట్స్ కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి అనమాట, నెక్ కర్ల్స్ చేయడం వల్ల రిపీటెడ్గా. నేనైతే ఒక 3 sets ఆఫ్ 10 reps లాగైతే చేసిన. ఎవ్రీథింగ్ ఇట్లా, ఈ మూమెంట్, ఈ సైడ్ మూమెంట్స్, రొటేషన్, ఇంకా బ్యాక్ మూమెంట్స్, ఇవన్నీ ఈచ్ ఒక 3 sets ఆఫ్ 10 reps లాగా వచ్చేలాగైతే చేసిన. దట్ వాస్ ఫర్ నా ఎస్టర్డే నెక్ ట్రైకి సంబంధించి. ఇంకా పెయిన్ అయితే ఉంది కరెంట్లీ నా నెక్. అది గైస్ ఇవాళకి మన వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కీప్ వాచింగ్, కీప్ గ్రోయింగ్. బాయ్ బాయ్.